గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో 7th చాప్టర్ డేటా హ్యాండ్లింగ్కి సంబంధించిన వర్క్షీట్స్ చూద్దామా? వర్క్షీట్ 1. Look at the tally marks and write the number of each animal in the table. ఈ టాలీ మార్క్స్ షీట్లో ప్రతి జంతువు యొక్క టాలీ మార్క్స్ చూసిన తర్వాత ఆ నంబరు ఇక్కడ వేయండి. డాగ్స్ 5 plus 5 plus 1 total 11. Goats 32. Cats 9. Cows 13. Sheep 40. Now answer the following questions. టాలీ మార్క్స్లో ఉన్న డేటా ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. How many animals are there in total? మొత్తం ఎన్ని జంతువులు ఉన్నాయి? There are a total of 105 animals. Which animal is more in number? ఏ జంతువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి? Sheep is more in number. Which animal is less in number? ఏ జంతువులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి? Cats are less in number. Worksheet 2. Pictograph. The following pictograph shows the number of different fruit trees in a fruit orchard. ఈ పిక్టోగ్రాఫ్లో వివిధ రకాలైన పళ్ళ చెట్లకు సంబంధించిన డేటా ఉంది. జాగ్రత్తగా గమనించండి. Look at the pictograph and answer the following questions. పిక్టోగ్రాఫ్లో ఉన్న డేటా ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. How many custard apple trees are there in the orchard? పళ్ళ తోటలో ఎన్ని సీతాఫలం చెట్లున్నాయి? There are 40 custard apple trees. What is the total number of fruit trees in the orchard? పళ్ళ తోటలో మొత్తం ఎన్ని పళ్ళ చెట్లున్నాయి? The total number of trees in the orchard is 210. Which fruit trees are least in the orchard? పండ్ల తోటలో ఏ రకం చెట్లు తక్కువగా ఉన్నాయి? Mango trees and pomegranate trees are less in number. Which two type of trees number together is equal to the number of banana trees? అరటి చెట్ల నంబరు ఏ రకాల మొత్తం సంఖ్యకు సమానం? Mango trees and pomegranate trees together are equal to banana trees. Worksheet 3. The data shows the liters of milk a milkman sells in a weekdays. ఇక్కడ ఉన్న పట్టికలో ఒక పాలబ్బాయి వారం మొత్తంలో అమ్మిన పాల వివరాలను ఈ పట్టికలో పొందుపరిచారు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు ఈ పట్టిక ఆధారంగా ఒక పిక్టోగ్రాఫ్ వేయండి. ముఖ్య గమనిక: ఒక పిక్చర్ లేదా చిత్రము 5 లీటర్లను సూచిస్తుంది. ఇలాంటి ఒక పిక్చర్ లేదా చిత్రము 5 లీటర్లను సూచిస్తుంది. మండే 25 లీటర్స్ అమ్మాడు కాబట్టి 5 చిత్రాలు గీయాలి. ట్యూస్డే 35 లీటర్స్ అమ్మాడు కాబట్టి 7 పిక్చర్స్ గీయాలి. వెన్స్డే 40 లీటర్స్ అమ్మాడు కాబట్టి 8 పిక్చర్స్ గీయాలి. థర్స్డే 20 లీటర్స్ అమ్మాడు కాబట్టి 4 పిక్చర్స్ గీయాలి.
ఫ్రైడే 30 లీటర్స్ అమ్మాడు కాబట్టి 6 పిక్చర్స్ గీయాలి. సాటర్డే 45 లీటర్స్ అమ్మాడు కాబట్టి 9 పిక్చర్స్ గీయాలి. సండే 50 లీటర్స్ అమ్మాడు కాబట్టి 10 పిక్చర్స్ గీయాలి. Prepare any 5 questions based on the above data. మీరు గీసిన పిక్టోగ్రాఫ్ ఆధారంగా ఏవైనా 4 ప్రశ్నలు రాయండి. On which day did the milkman sell less milk? What is the total milk he sold in a week? On which day did he sell more milk? What is the difference between the milk sold on Monday and Tuesday? Worksheet 4. The bar graph represents the favorite subject of students in a school. ఒక స్కూల్లో పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టును ఈ బార్ గ్రాఫ్ సూచిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఒక స్క్వేర్ 10 మంది స్టూడెంట్లను సూచిస్తుంది. ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్లో ఉన్న డేటాకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాద్దాం. Which is the most favorite subject of the students? విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం? The most favorite subject of the students is science. How many students like maths? Maths అంటే ఎంతమంది స్టూడెంట్స్కు ఇష్టం? 50 students like math. Which 2 subjects are liked by the same number of students? ఏ సబ్జెక్టులను విద్యార్థులు సమానంగా ఇష్టపడతారు? తెలుగు and social sciences are liked by the same number of students. The table given below shows the number of students attended a science fair in 5 days. Prepare a bar graph with the given data. సైన్స్ ఫేర్కు అటెండ్ అయిన విద్యార్థుల సంఖ్యను ఈ టేబుల్ తెలియజేస్తుంది. ఈ డేటాకు సంబంధించిన ఒక బార్ గ్రాఫ్ గీయండి. ఒక ముఖ్య గమనిక, పూర్తి స్క్వేరు 10 మంది స్టూడెంట్స్ను సూచిస్తుంది. అలాగే హాఫ్ స్క్వేరు 5 మంది స్టూడెంట్స్ను సూచిస్తుంది. మండే 95 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి 9 ఫుల్ స్క్వేర్సు మరియు ఒక హాఫ్ స్క్వేరు గీస్తాం. అలాగే ట్యూస్డే 85 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి 8 ఫుల్ స్క్వేర్స్ మరియు ఒక హాఫ్ స్క్వేరు గీస్తాం. వెన్స్డే 80 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి 8 ఫుల్ స్క్వేర్స్ గీస్తాం. థర్స్డే 90 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి 9 ఫుల్ స్క్వేర్స్ గీస్తాం. ఫ్రైడే 100 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి 10 ఫుల్ స్క్వేర్స్ను గీస్తాం. ఈ వీడియో మరింత మందికి చేరేందుకు లైక్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. Worksheet 5. The number of home appliances sold in December in a particular shop is shown below. Draw a bar graph and prepare 3 questions. ఒక షాప్లో హోమ్ అప్లయన్సెస్ అమ్మిన సమాచారం ఈ పట్టికలో ఉంది. ఈ డేటా ఉపయోగించి మీరు ఒక బార్ గ్రాఫ్ గీయాలి. అలాగే ఆ బార్ గ్రాఫ్కి సంబంధించి 3 ప్రశ్నలు తయారు చేయాలి. గమనించారా? నిలువు గీత హోమ్ అప్లయన్సెస్ను సూచిస్తోంది. అడ్డం గీత ఎన్ని వస్తువులు అమ్మినామో అనేది సూచిస్తోంది.
55 టీవీస్ అమ్ముడుపోయాయి కాబట్టి ఈ బారు 55 వరకు గీస్తాం. వాషింగ్ మెషీన్స్ 35 అమ్ముడుపోయాయి కాబట్టి 35 వరకు ఈ బారును గీస్తాం. కూలర్స్ 40 అమ్ముడుపోయాయి కాబట్టి ఈ బార్ను 40 వరకు గీస్తాం. ఎయిర్ కండిషనర్స్ 25 అమ్ముడుపోయాయి కాబట్టి ఈ బార్ను 25 వరకు గీస్తాం. రెఫ్రిజిరేటర్స్ 15 అమ్ముడుపోయాయి కాబట్టి ఈ బార్ను 15 వరకు గీస్తాం. ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్ ఆధారం చేసుకొని 3 ప్రశ్నలను తయారు చేద్దాం. How many televisions were sold in December? Which was sold more, coolers or ACs? Which was sold less, refrigerators or ACs?